ప్రియ శిష్యులకు కూడా పాదాల వందనాలు తెలియజేసుకుంటాను. 7 చక్రముల రగిటి హరిపదుల గానక ఎడగానక పోయేటి 7 చక్రముల రగిటి హరిపదుల గానక ఎడగానక పోయేటి వేడుకట కోడి ఎడముల ఏడగానుట పరమాంతము జాడ తెలిసిన ముక్తి కాంతకు కీడవచ్చనిదేమి మహిమా ఎంత మోసము చేసేరా ఏ మాయ ఎరుక జాడలేకనే తోచేరా. మన శరీరం నుండి 7 చక్రాలుగా బ్రహ్మానందం నుండి మూలాధార చక్రపటం క్రియ జరుగుతూనే ఉంటుంది. మొదటి మూలాధార చక్రం, స్వధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆగ్నేయ చక్రం, సహస్ర చక్రం. ఇవి 7 మన శరీరంలో ఏర్పడి ఉంటుంది. మొదటిది మూలాధార చక్రం. మూలాధార చక్రం మంచిగా ఉంటే బ్రహ్మానందరం క్రియ కూడా అట్లే మంచిగా ఉంటుంది. మూలాధారం అంటే ఒక పునాది. మన కింద ఒక పునాది మంచిగా ఉంటే పైన ఎన్ని అంతస్తులు కట్టుకున్నా మన పునాది చాలా మంచిగా ఉంటుంది. అలాగే మూలాధార చక్రం నుండి స్త్రీ పురుషుల కలయిక ఒక ప్రకృతి ఏర్పడుతుంది. పిండాండం నుండి బ్రహ్మాండం అవుతుంది. ఈ మూలాధార చక్రం అంటే శరీరంకి ఏర్పడింది. అంటే భార్య, భర్త, బిడ్డలు, తల్లి ఇట్లా. నెక్స్ట్ స్వధిష్టాన చక్రం. స్వధిష్టాన చక్రం అంటే స్వ అంటే నేను, అధిష్టానం అంటే నాది. నేను నాది అనకుండా అంత మనది అనుకున్నది. మనసుతో తెలుసుకున్నాలి. ఒకరు మనసు ఎక్కడో వెళ్ళిపోతే ఇక్కడ ఉంటే అదేం పనికిరాదు. 2 అక్షరాలు కానీ మనము మనసుతో తెలుసుకున్నాలి ఏదైనా కానీ. నెక్స్ట్ మణిపూరక చక్రం. మణిపూరక చక్రం 72 అన్ననాళాల రసం సమాన వాయువుతో పోయి పాచనం అయ్యేది ఈ మణిపూరక చక్రం. అంటే అగ్నిభూతం. ఇది అగ్నిభూతం అంటే నిప్పు లాంటిది. అంటే ఇది కరెక్ట్ మాట్లాడుతుంది నాభి చక్రం. నెక్స్ట్ విశుద్ధ చక్రం. విశుద్ధ చక్రం అంటే శుద్ధం చేసేది చక్రము. ఈ మూలాధారం, స్వధిష్టాన చక్రం, మణిపూరక చక్రం ఈ స్థితికి వచ్చినప్పుడు ఈ శుద్ధీకరణ అవుతుంది. అంటే మనము కంఠ ద్వారం. ఈ విశుద్ధ చక్రం ఎక్కడ ఉంటుంది అంటే అనాహుత చక్రం. నెక్స్ట్ అనాహుత చక్రం అంటే ఇక్కడ హృదయ స్థానం దాక్కుంటుంది. హృదయ స్థానం అంటే గాలి, ఊపిరి. నెక్స్ట్ విశుద్ధ చక్రం. ఈ శుద్ధం చక్రం అంటే శుద్ధమయ్యేది చక్రం. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడతాం. ఒక చెడు మాట్లాడతాం అంటే ఎవరితో మాట్లాడటం మనము కరెక్ట్ మాట్లాడాలి. నెక్స్ట్ ఆగ్నేయ చక్రం. ఆగ్నేయ చక్రం అంటే చూపు రూపు రెంటిలో చూపు నిలపి. అంటే ఈ ఆగ్నేయ చక్రం మధ్యలో భూమధ్యం ఉంటది. ఈడ, పింగళ, సుషుప్త ఈ 3 నాడులు ఉంటాయి. నెక్స్ట్ బ్రహ్మానందరం. బ్రహ్మానందరం అంటే తలపైన ఉంటది. అంటే బ్రహ్మానందరం మంచిగా ఉంటే అంత శరీరం వల్ల మంచిగా ఉంటది. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా. ఎంత పెద్ద చదువులు ఉన్నా చక్రవర్తి తానే అయినా. చావు దప్పదోరన్నా పరమాంసకైనా. చావు దప్పదోరన్నా పరమాంసకైనా. మట్టి కుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహము. మట్టి కుండ ఈ దేహము వదిలిపెట్టు సందేహము. అందరిలో వెలుగేటి పరమాత్మ ఒక్కడే. తుళ్ళి తుళ్ళి పడబోయి తుంటరి బొమ్మ మళ్ళీ మళ్ళీ రాబోయి మానవ జన్మ. మానవ జన్మ. తప్పిన సమయం జై శ్రీ సద్గురు.